ఏరా ఏంట్రా నన్ను చూసి ఇద్దరు పారిపోతున్నారు? ఆగండి. అలా ఏమీ లేదు అంకుల్ గారు. మిమ్మల్ని చూసి ఎందుకు పారిపోతాము? ఉండండి, మీకు మాట చెప్తాను. ఒరేయ్, ఏదో ఒకటి చేయరా. ఈ నప్పు ఎలా తెచ్చాలో ఆలోచించు. లేకపోతే వాళ్ళ అమ్మాయిని లైన్లో ఉన్న పెట్టేరా బాబు. శుభ్రంగా ఎప్పు బాధ అంతా తీరిపోద్ది మనకి. ఈ టెన్షన్ కూడా ఉండదు వెనకాల. మనకే ఎదురు డబ్బులు ఇస్తాడు. నేను కూడా అదే పనిలో ఉన్నాను రోయ్. చిన్నగా సెట్ అయిపోతుంది. కొన్ని రోజుల్లో ఎలాగైనా నాకు పడిపోద్ది. అప్పుడు నేనే ఇంకా కింగ్ని. నేను ఏం చెప్తే అదేనాలి ఆయన. ఇప్పుడు మన కాళ్ళు పట్టుకుంటున్నాడు కదా, రేపు పొద్దున నాకు కాళ్ళు పట్టుకుంటాడు, చూస్తాను రోయ్. ఏంట్రా ఇద్దరు గుసగుసలాడుతున్నారు? ఏంటో నాకు చెప్పండి. నా అప్పు ఎప్పుడు తీరుస్తారు? నా డబ్బులు ఎప్పుడు ఇస్తారా బాబు? అదేనండి, మీ డబ్బుల గురించే ఎలా ఇవ్వాలని ఆలోచిస్తున్నాము. కరెక్ట్గా 2 నెలలు సెట్ చేసేసి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను. ఏంటి నువ్వు సెట్ చేసేది? 2 నెలలు కావాలా? ఇది ఎందుకురా? ఇప్పుడు దాకా ఇవ్వలేని వాళ్ళు 2 నెలలు నాకు ఇచ్చేస్తారా? అదే ఏం లేదు, 2 నెలలు ఉద్యోగం వచ్చేలా ఉంది. పెద్ద పోస్టే. మంచిగా నా కాళ్ళు పట్టుకొని ఒత్తుతా ఉంటారు. నేను పని చేయక్కర్లేదు అక్కడ. నేను కూర్చుంటే వాళ్ళే నాకు అన్ని మర్యాదలు చేస్తారు. అలాంటి ఉద్యోగం దొరకపోతుంది. తర్వాత మీ ఇష్టం. 2 నెలలు ఆగి చూడండి మరి. సరేరా, 2 నెలలు ఎలాగోలా ఊడ్చుకుంటాను. 2 నెలలు మీ డబ్బులు మీరు ఇవ్వలేదనుకో, మీ జుట్టు బట్టి ఈడ్చి రోడ్డు మీదకి వేసి కొడతాను. తర్వాత నా సంగతి మీకు తెలియదు. ఏమైపోతారో చూద్దరు కానీ. సర్లేమో, ఇవన్నీ మాకు కొత్త ఏంటి? పర్వాలేదండి. ఈ 2 నెలల్లో ఎలాగోలా తీర్చేస్తాడు మా ఊడు. అప్పుడు చూద్దరు కానీ. మీరు బెదిరిస్తారో ఆడు బెదిరిస్తాడో. సరేనా? ఒరే, నువ్వు ఉండరా, ఆయన రెచ్చగొట్టకు. అసలు విషయం తెలిసిపోద్ది. ముందు తర్వాత మాట్లాడుకుందాం మన ఇద్దరం. వెళ్ళిపోయి ఆయన్ని. సరే అంకుల్ గారు, మీరు వెళ్ళి వచ్చేయండి. నేను ఎలాగోలా తీర్చేస్తాను మీ అప్పు అంతా. సరేనా? ఉంటామండి మరి. సరే అంకుల్ గారు, మీ డబ్బులు మేము ఇచ్చేస్తాం కానీ మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోండి. మీ అమ్మాయి వచ్చే టైం కూడా అయినట్టుంది కదా. మేము మా పని చేసుకొని వచ్చేస్తాము. అదే మీ అమ్మాయి టైం కాలేజీ వదిలేశారు కదా, మాకు చాలా పనులు ఉన్నాయి. తన్నే కనబడితే మీరు ఇంటికి వెళ్ళిపోయారని మేము చెప్తానండి. ఉంటానే. సరేరా, ఏదో రకంగా నువ్వు ఆ పని చూద్దుగా అన్నాడు. ఈ పని అయిపోతే మనం హ్యాపీగా ఉండొచ్చు కదా. ఏంటి ఇద్దరు అనేది నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు. సర్లే, ఏదైతే అదైంది. మన డబ్బులు మనకు వస్తే చాలు. సర్లే తీపా.